కాంగ్రెస్ గురించి నాకిప్పుడు బాగా తెలిసొచ్చింది. కానీ ఏం చేయాలి? విలీనం విషయంలో ఇప్పటికే చాలా దూరం వచ్చేశాను. చిరంజీవి తన పార్టీ సహచరులతో ఈ మాటలన్నట్లు ఇవాళ ఇంగ్లీష్ పత్రిక రాసింది. చిరంజీవిని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు చాలా తేలిగ్గా తీసుకుందని ఈ వార్త సారాంశం. నిజానికి ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఒకవేళ చిరంజీవి కాంగ్రెస్ గురించి అలా అని ఉంటే గనక ఆయన ముమ్మాటికి సరిగ్గా ఆలోచిస్తున్నట్లే. దీన్నే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం నుంచి దాని బోర్డు తిప్పేసేంత వరకు ఆ పార్టీ చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు. తాను కొంతమందిని నమ్మి మోసపోయానని, తన వలన కొన్ని పొరపాట్లు జరిగాయని అందుకు క్షమించమంటూ చిరంజీవి చెంపలేసుకున్నంత మాత్రాన ఆయన రాజకీయాల్లో ఎలివేట్ అయిపోతారా? తన కార్యకర్తలు ఫ్యాన్స్ దృష్టిలో మచ్చలేని చంద్రుడైపోతాడా? పోయిన ఆయన పరపతి తిరిగి తెచ్చేసుకోగలుగుతారా? ఇవి ఆయన చుట్టూ ఉన్న కొంతమంది సీనియర్ల మనోభావాలు. యాతవేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు. యాతవేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు. మొదటి నుంచి పార్టీని ఒక రాంగ్ డైరెక్షన్లో, పూర్తిగా ఒక రాంగ్ ట్రాక్లో నడిపించడమే ఇవాల్టి ఈ దుస్థితికి కారణమంటారు వాళ్ళు. సరే, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చర్చించి ఏం లాభం అంటారు ఇంకొంతమంది. ప్రజారాజ్యం పార్టీని ఇంకా లాంఛనంగా విలీనం చేయకముందే చిరంజీవి కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం ఏమిటనే ప్రశ్నకు అక్కడ సమాధానాలు దొరకవు. కాంగ్రెస్ చిరును వాడుకోవాలనుకుంది. ఆయన అందుకు అవసరానికి మించి వంగేశారు. కాస్త లౌక్యంతో వ్యవహరించాల్సిన చిరు పూర్తిగా చేతులెత్తేయడం ఆయనలోని రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం అంటారు. ఎప్పటికప్పుడు హడావుడిగా నిర్ణయాలు తీసుకుని తప్పులో కాలేయటం చిరుకు మామూలు వ్యవహారంగా మారింది. సోనియా తన దూతగా ఏకే ఆంటోనీని పంపి పార్టీని విలీనం చేయాలంటూ ఇచ్చిన సందేశాన్ని కూడా ఐవాష్ అంటారు కొంతమంది. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో కలిపేయాలని అంతకు ముందే నిర్ణయం తీసుకున్నారని, అయితే వాళ్లతో అడిగించుకుని ఆ తర్వాత మాత్రమే కాస్త బిల్డప్ ఇచ్చి ఆ పైన తానా పని చేస్తే తన ఇమేజ్ దెబ్బతినకుండా ఉంటుందని భావించినట్లు చెప్తారు. ఏదేమైనా ఆయన ఎలా చేసినా ఆయన నలుగురిలోనూ పల్చనైన మాట మాత్రం ముమ్మాటికి నిజం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా చిరంజీవిని తీసుకోబోతున్నారంటూ ఒక పత్రిక ప్రముఖంగా ప్రచురించిన వార్త సంచలనం పుట్టించింది. ఆ విషయాన్ని చిరంజీవి పాపం గట్టిగా ఖండించినా లాభం లేకపోయింది. ఉప ముఖ్యమంత్రి పదవా లేక కేంద్ర మంత్రి పదవా అన్న వార్తల పుకార్లు షికార్లు చేశాయి. అసలిప్పుడు ఏదీ లేకుండా ఆయన సమ్మర్ బ్రేక్ కోసం అటు ఢిల్లీకి ఇటు హైదరాబాద్కు దూరంగా రెస్ట్ తీసుకోవడం ఆయన కొలీగ్స్ను తెగ ఇబ్బంది పెడుతోంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టే ఆలోచన బయటికి పొక్కిన తరువాత చిరంజీవి తన ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేని రోజుల్లో కూడా ఇలా దూరంగా ఆయన ఎప్పుడూ లేరనే చెప్పుకోవాలి. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఏం చెప్తే ఏమవుతుందో ఇవన్నీ అల్లు స్క్రిప్ట్ డైరెక్షన్లోనే జరిగేవి. అయితే రాను రాను అల్లు విమర్శల పాలవడం, టికెట్లు ఇచ్చే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు, మిత్ర పరకాల వంటి వాళ్ల నిష్క్రమణ, ఆ తర్వాత ఎన్నికల్లో పరాజయం, భవిష్యత్ కార్యాచరణ లేకపోవడం, పార్టీలో నుంచి ఒక్కరొక్కరు నిష్క్రమించడం లాంటి పరిణామాల్ని గమనిస్తూ వచ్చిన వాళ్ళెవరికైనా అసలు ప్రజారాజ్యం సమర్థవంతంగా ఒక ప్రొఫెషనల్ లైన్లో నడిచిందని అనిపించదు. అప్పటికెయ్యది టైపులో గడిచిపోయింది. తన అభిమానుల ఓట్లను ఎన్కాష్ చేసుకోవడంలో ఘోరంగా విఫలమైన విషయం స్వయంగా చిరంజీవి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆయన కొంతైనా సమయం తీసుకుని తిరిగి జనంలోకి వెళ్ళుండాల్సింది. అలా కాకుండా మళ్లీ మీసాలు తిప్పి తొడగొట్టే మాస్ విన్యాసాలకు తెగబడ్డం, అక్కడి ఫలితాల్లో చిరంజీవి మార్క్ అస్సలు కనబడకపోవడం ఆయన అనుచరుల్లో అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. ఖచ్చితంగా వెళ్ళి తొడగొట్టడం వల్ల, ఎవరు చిరంజీవి అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారిని అవాకులు చబాకులు పెరగడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపడి అంటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు రవిడి అంటం వల్ల ప్రజలు విసికి వేసారి సుమారుగా 50,000 పెంచుంటారు ఓట్లు. లేకపోతే ఒక 50,000 తక్కువ వచ్చి ఈ 50,000 పెంచినందుకు వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. క్యాబినెట్ లో ఆయన పార్టీ కోసం రిజర్వ్ చేశారని చెప్తున్న 4 బెర్తుల కోసం మిగతా 16 మంది ఎమ్మెల్యేలు ఆగారే తప్ప ఆ వ్యవహారం కూడా తేలిపోతే అందరూ జంపే కదా అన్న కామెంట్స్ ఆ పార్టీలో ఇప్పుడు అందరినీ చికాకు పెడుతున్నాయి. ఇక వరుస అపజయాలు, హాఫ్ విజయాలతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్,
తన సినిమా ఫ్లాప్తో నీరసించిపోయిన ప్రొడ్యూసర్ నాగబాబులు అన్న రాజకీయ వ్యవహారాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. సరైన టైంలో వాళ్ళు వస్తారంటూ చిరంజీవి 1-2 సార్లు సర్ది చెప్పినా ఇక ఇంకేం వస్తారు, ఇక్కడ ఏముందని వస్తారంటూ పెదవి విరుపులు కనిపించాయి. అయితే జన్ నెక్స్ట్ రామ్ చరణ్, అల్లు అర్జున్లు మాత్రం వీటన్నింటికీ దూరంగా నిలబడి తమ కెరియర్స్ మీద దృష్టి సారిస్తూ కనిపిస్తారు. అల్లు అరవింద్ యథావిధిగా తన వ్యాపార వ్యవహారాలతో పొలిటికల్ కాంటెక్స్ట్ లో తన పాత్ర ఏమీ లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరి చిరంజీవి తన మేకప్ మ్యాన్ ఇప్పుడైనా పిలిపించుకుని బేచజాలకు పోకుండా ఆగిన తన నట జీవితాన్ని తిరిగి రీస్టార్ట్ చేస్తే భవిష్యత్తులో అన్ని రకాలుగా పనికొస్తుందేమో. కెమెరా యాక్షన్.